అయితే మన నియోజకవర్గంలో చాలా వరకు రోడ్లు పూర్తయినట్టే. ఇంకా చిన్న రోడ్లు కొత్తగా మన చెక్ డ్యామ్ దగ్గర, మన టోల్గేట్ దగ్గర నుంచి సాంబశివరాపురంకి 1,80 లక్షలతో ఇసుకపల్లి రోడ్డును కూడా ఆ మండల వాసులతో అక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఈ లోపలే కుదిరితే మన దగదెత్తి పిచ్చిటిపాలెం రోడ్డు కూడా రేపటి రోజున జడగోగులకి రోడ్డును కూడా దాన్ని కూడా 1,80 లక్షలతో నిధులకి మంజూరు చేయించేదని కలెక్టర్ని అడిగాను, ఇస్తానని కూడా దాన్ని కూడా పంపించడం కూడా జరిగింది. అదేవిధంగా పట్లదిని రోడ్డు ఈ ప్రాంతం నాతో కూడా మీరు తోడ్పడి ముందుకు రమ్మని మీకు ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఇంకా రకరకాల కావల్లో డ్రింకింగ్ వాటర్ సమస్య 3 రోజుల నుంచి బాగా తలెత్తుంది. దాని ప్రధాన కారణం మీరందరూ కూడా వార్డు ఇన్ఛార్జీలు, రేపు కౌన్సిలర్ కావాలనుకున్న వాళ్ళు నిరంతరం మున్సిపల్ కమిషనర్ తోటి మంతనాలు చేసి జరపండి.